Hi, hello, welcome back to my channel Harshini's Diary. This video is about two beautiful places I visited recently in Michigan. ఆ ప్లేసెస్ ఏంటి అంటే టాకోమన్ ఫాల్స్ అండ్ ఇంకొకటి పిక్చర్డ్ రాక్స్. దిస్ ప్లేస్ ఇస్ అరౌండ్ 7 hours ఫ్రమ్ వేర్ వీ లివ్. సో మేము ముందు రోజే ట్రావెల్ చేసామన్నమాట. అంటే ఫ్రైడే నైట్ ఆల్మోస్ట్ ఒక 5 hours ట్రావెల్ చేసి అక్కడ స్టే చేసాం. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 2 hours ట్రావెల్ చేస్తే టాకోమన్ ఫాల్స్ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇట్స్ అ 1 డే ట్రిప్. సో మేము సాటర్డే నైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేయాలన్నమాట. సో ఇది మ్యాకినో బ్రిడ్జ్. మేము స్టే చేసింది సెంట్ ఇగ్నేస్ అనే ప్లేస్‌లో. మ్యాకినో ఐలాండ్ గురించి నేను సెపరేట్‌గా మళ్ళీ వీడియో చేస్తాను. అందులో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది డే వ్యూ ఆఫ్ మ్యాకినో బ్రిడ్జ్. సో దిస్ ఈజ్ అవర్ హోటల్ రూమ్. ఈ హోటల్ నేమ్ వచ్చేసి బవేరియన్ హార్స్ లేక్ ఫ్రంట్ ఇన్. అండ్ 1 నైట్ స్టేకి $125 ఇస్ ద ప్రైస్. గూగుల్‌లో రివ్యూస్ ఎలా ఉన్నా నాకైతే చాలా నచ్చింది రూమ్. మాకు బీచ్ వ్యూ రూమ్ దొరికింది. మేము లాస్ట్ మినిట్‌లో బుక్ చేసాం. సో దిస్ ఈస్ ద బెస్ట్ వీ కుడ్ గెట్. మార్నింగ్ సన్‌రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. అండ్ ఆల్సో హోటల్‌లోనే ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ ఉంది. సో సన్‌రైజ్ చూసాక బ్రేక్‌ఫాస్ట్ చేసి వి స్టార్టెడ్ టు టాకోమన్ ఫాల్స్. ఈ వ్యూస్ అన్నీ హోటల్ రూమ్‌లో నుంచి తీసిన వీడియోస్ ఇవన్నీ. సన్‌రైజ్ అయితే చాలా బాగుండింది. ఈ వీడియోస్ అన్నీ నేను ఆన్ ద వే ఫాల్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే కొన్ని వీడియోస్ యూజువల్‌గా ఫాల్ టైమ్‌కి అంటే అరౌండ్ అక్టోబర్, సెప్టెంబర్ టైంలో ఈ ప్లేసెస్‌కి వెళ్తే వ్యూస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే లీవ్స్ కలర్స్ చేంజ్ అవుతాయి కాబట్టి రోడ్‌కి 2 సైడ్స్ డిఫరెంట్ కలర్ లీవ్స్ ఉంటాయి. అండ్ మెయిన్‌లీ కనిపించే కలర్స్ ఏంటి అంటే యెల్లో అండ్ ఆరెంజ్ ఎక్కువగా కనిపిస్తాయి. రెడ్ అండ్ పర్పుల్ కొంచెం తక్కువగా కనిపిస్తాయి. అండ్ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. అండ్ రీజన్ ఏంటి ఈ కలర్స్ మారడానికి అంటే ఫాల్ సీజన్ అప్పుడు డే లైట్ లెంత్ మారుతదనమాట. డే తక్కువగా ఉంటది. అండ్ నైట్ టైమ్ ఎక్కువగా ఉంటది. అంటే ఈవినింగ్ సన్‌సెట్ త్వరగా అవుతది. అండ్ ఆల్సో టెంపరేచర్స్ అవే టైంలో చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ సీజన్ వింటర్. ఆ టైంలో స్నో పడతది. కొన్ని స్టేట్స్‌లోనే స్నో పడతది. సో ఆ లీవ్స్ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఆపేస్తాయంట. సో లీవ్స్‌లో ఉండే క్లోరోఫిల్ బ్రేక్ డౌన్ అవ్వటం వల్ల గ్రీన్ కలర్ అనేది డిసపియర్ అవుతూ ఉంటది. క్లోరోఫిల్ వల్లనే ప్లాంట్స్‌కి ఆ కలరొస్తది. ఈ విషయం మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటది. కానీ ఇంకో కొత్త విషయం ఏంటి అంటే, ఇవి వైట్ లైట్‌లో ఉండే గ్రీన్ వేవ్ లెంగ్త్స్‌ని అబ్జార్బ్ చేసుకోకపోవడం వల్ల, సేమ్ వేవ్ లెంగ్త్‌ని ప్లాంట్స్ నుంచి రిఫ్లెక్ట్ అవుతది. అందుకే మనకి ప్లాంట్స్ మాక్సిమం గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి. This is very interesting. So, sharing the same in English, usually people tend to visit these places, the Taquamenan Falls and Pictured Rocks during fall. As most of us know, fall means colors, so it's very beautiful during fall with different colors. Mainly, we get to see yellow and orange, very less of red and purple. So, the reason why there is a change in colors during fall is during fall, day will slowly reduce and night will start increasing, which results in temperature drop. Coming season is winter and it will be snowing most of the time in some parts of US. So during this time, plants will stop making food. So chlorophyll in plants break down and green colors slowly start to disappear. Chlorophyll gives plants their green color because it does not absorb the green wavelength of white light. That particular wavelength is reflected from the plant, so it appears green. So, ma'am, finally, after 2 hours drive, we reached Taquamenan Falls. There are two viewpoints, Upper Taquamenan and Lower Taquamenan. We visited Upper Taquamenan Falls. So, the entrance ticket to this falls is around $10 per car and it's totally worth. అప్పర్ ఫాల్స్ చూడడానికి లెస్ దెన్ హాఫ్ మైల్ వాక్ చేయాలి. అండ్ ఈ వాక్ ట్రైల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ సో మెనీ కలర్స్. అండ్ ఒక 94 స్టెప్స్ ఉన్నాయి. ఆ మెట్లు దిగి కిందకి వెళ్తే మనకు ఫాల్స్ కనిపిస్తాయి. ఈ ఫాల్స్ కలర్ మీరు చూస్తే డార్క్ బ్రౌన్ ఆర్ గోల్డ్ కలర్ లాగా అనిపిస్తది. ఫార్ మీ ఇట్ లుక్డ్ లైక్ గోల్డ్. సో లోకల్ పీపుల్ విల్ కాల్ దిస్ as రూట్ బీర్ ఫాల్స్. ఒకటి కలర్ వల్ల అండ్ ఆల్సో ఈ ఫాల్స్‌లో చాలా వైట్ ఫోమ్ కనిపిస్తది. ఆ ఫోమ్ ఎందుకొస్తది అంటే వాటర్ 48 ఫీట్ నుంచి కిందకి పడతది. సో ఆ ఫోర్స్‌కి ఫోమ్ ఫార్మ్ అవుతది.
అండ్ ఈ బ్రౌన్ ఆర్ గోల్డ్ కలర్ ఎందుకొస్తది అనంటే, this color originates from the tannins that leach from the cedar swamp at the start of Tacomanan River. సో ఏంటి అంటే ఫాల్ టైంలో ట్రీస్ టాక్వమినన్ రివర్‌లో పడి, ఆ ట్రీ బార్క్స్ నుంచి ఆ బ్రౌన్ కలర్ వాటర్‌లో ఇన్‌ఫ్యూజ్ అయ్యి, ఈ వాటర్‌కి ఆ గోల్డ్ ఆర్ డార్క్ బ్రౌన్ కలర్‌ని ఇస్తదనమాట. సో, ఇక్కడ హైకింగ్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. అప్పర్ టాకోమెనన్ నుంచి లోవర్ టాకోమెనన్ వరకు 8 మైల్ ట్రైల్. ఫారెస్ట్‌లో నడుచుకుంటూ వెళ్ళాలనమాట. అది ఒక ఆప్షన్ ఉంది. అండ్ దీనికి దగ్గరలో కిచిటికిపి అని ఒక ప్లేస్ ఉంది. అరౌండ్ పిక్చర్డ్ రాక్స్. సో, మీరు ఒకవేళ 2, 3 డేస్ ట్రిప్ అలా ఏమన్నా ప్లాన్ చేస్తే ఆ ప్లేస్ కూడా కవర్ చేయండి. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. మాకు టైం లేదు. సో, మేము కవర్ చేయలేకపోయాం. అండ్ apparently, Upper Tacomanan Falls is the second largest waterfall east of Mississippi, with Niagara being the largest. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1.5 అవర్ వరకు మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఫాల్‌లోనే కాదు, స్నో పడినప్పుడు గూడా ఈ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, ఎవరైనా మిషిగన్ ప్లాన్ చేస్తుంటే మేక్ ష్యూర్ యూ ఇంక్లూడ్ దిస్ ఫాల్స్ ఇన్ యువర్ ఐటినరీ. ఇట్స్ ఎ మస్ట్ సీ ప్లేస్. టాకోమనన్ నుంచి పిక్చర్డ్ రాక్స్‌కి వెళ్ళే రూట్‌లో వాగ్నర్ ఫాల్స్ అని ఒక ఫాల్స్ దగ్గర ఆగాము. ఎందుకంటే మాకు కొంచెం టైం ఉండింది. సో, ఈ ఏరియాలో చాలా ఫాల్స్ ఉన్నాయి. అందులో మేము ఈ ఫాల్స్ చూజ్ చేసుకున్నామనమాట. సో, ఈ ఫాల్స్ మున్నిసింగ్ అనే ప్లేస్‌లో ఉన్నాయి. ది సీనిక్ వాటర్ ఫాల్ ఈస్ నెస్టెడ్ అమంగ్స్ట్ వర్జిన్ పైన్ అండ్ హెమ్‌లాక్ ట్రీస్. ఇట్స్ ఎ హాఫ్ మైల్ ట్రైల్ విత్ అన్ అబ్జర్వేషన్ డెక్. హాఫ్ మైల్ కూడా ఉండకపోవచ్చు. పార్కింగ్ కూడా 2 సైడ్స్ ఆఫ్ ద రోడ్ ఉంది. సో, మీరు ట్రావెల్ చేసినప్పుడు ఒకవేళ మీకు టైం ఉంటే ఈ ప్లేస్‌లో ఆగొచ్చు. ఇట్స్ వర్త్ వాచింగ్. సో, నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి పిక్చర్డ్ రాక్స్. ఇది మేము బోట్ బుక్ చేసుకున్నాం. నార్మల్ హైక్ కూడా చేయొచ్చు. కానీ మొత్తం కవర్ చేయడానికి అవ్వదు. సో, బోట్ బెటర్ ఆప్షన్ అని మాకనిపిచ్చింది. అండ్ మాకు టైం గూడా చాలా తక్కువుండింది. 1 డే ట్రిప్ కాబట్టి బోట్ రైడ్ ప్రిఫర్ చేస్తే మొత్తం ప్లేస్ కవర్ చేయొచ్చని అనిపించింది మాకు. ద బెస్ట్ వే టు సీ ద పిక్చర్డ్ రాక్స్ బోట్ నుంచే. బికాజ్ హైక్ కూడా చెయ్యొచ్చు. కానీ హైక్ చేస్తే మనం అదర్ సైడ్ ఆఫ్ ద రాక్ కనిపిచ్చదు. సో, ప్రిఫర్ బోట్ రైడ్. You can hike out to some of the rock formations, but it is hard to see the rock formations from the top of the cliff. And this boat ride is 2 hour, and we booked through Pictured Rock Cruises, and it costed around $50 per person, and it's totally worth. Be prepared for cold weather, so carry a jacket and gloves if you are going during this time, October, November. And while you enjoy the beautiful views of Pictured Rocks, here is the small background of Pictured Rocks. These pictured rocks are found by Esprit Radisson, a French fur trader in 1959. These pictured rocks national lakeshore is a US national lakeshore on the shore of Lake Superior in the Upper Peninsula of Michigan. Pictured Rocks derives its name from the 15-mile of color sandstone cliffs northeast of Munising. They have been naturally sculpted into a variety of shallow caves, arches, and formations resembling castle turrets and human profiles. The colors in the cliffs are created by the large amount of minerals in the rocks. The views are really good and worth watching. When you enter the boat, try to be on the lower deck, as we are allowed to stand only on the lower deck, which gives us a chance to take nice videos and pictures. Hiking at Pictured Rocks is free, but we need to pay for campgrounds, which is around $15 to $20 if you're planning on staying. Be very careful while walking on the cliff, as they are covered with loose sand and gravel. Rock falls along the cliffs happens periodically. So, for your safety, stay away from cliff edge. Apart from boating, you can also try kayaking. Boating or kayaking both can be extremely dangerous due to rapidly changing weather and lake conditions. Make sure to download offline maps, as mostly we will not get signals on phone. This video is taken using cinematic option available in iPhone 13 Pro Max. If you haven't watched my iPhone unboxing video, please do watch. We'll leave the link in the description below.
This is the Grand Island East Channel Lighthouse. That's all for this video. Thank you all for watching. Please do like, share and subscribe to my channel for more interesting videos. Stay safe, lots of love, keep smiling. See you all in the next video.